నాకే ఓటే, మా పార్టీనే గెలిపి, మా సంఘానికే చేయగొట్టు అని మైకుల ముంగట స్పీచ్లు దంచితే ఫాయిదా లేదబ్బా. దీనికి మొదలు అసలు ఓటు ఎట్లెయ్యాలనో చూపియాలి, ఆష్టమైతే నేర్పియాల కూడా. లేకుంటే లీడర్లు ఎంత మొత్తుకొని ప్రచారం చేసినా ఓటర్లు లైన్లు కట్టి ఏలుకు ఇంకు రుద్దుకున్నా గొప్పగా చెప్పుకుంటానికి ఎక్కడికి వస్తుంది, కానీ అస్సలు టైంలో అది లెక్కలకే రాకుండా అవుతుంది మళ్ళా. చదువు చెప్పే కొందరు ఉత్తమ ఉపాధ్యాయుల సక్కదనం ఎట్లున్నదంటే సక్కగా ఓటయ్య రాలేదు. టీచర్ ఎమ్మెల్సీల ఓట్లు లెక్క పెడితే కరీంనగర్ దిక్కు 871 మంది, నల్గొండ దిక్కు 494 మంది చెల్లలే మారి. ఆడ మల్క కొమరయ్య సారు, ఇడ శ్రీపాల్ రెడ్డి సారు గెలిచిరట. టీచర్లే అనుకుంటే మన యూత్ గిన అట్లనే ఉన్నది. డిగ్రీలు చదివి పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఓట్ల కాడ మస్తు తికమక అయ్యిండ్రు. 28,000 ఓట్లు వెళ్ళలేదంటే చూడుండ్రిగా. రూల్స్ ప్రకారం ఆఫీసర్లే పెన్నిస్తారు, దాంతో 1, 2, 3 నెంబర్లు వేసుకుంటా పోవాలి నచ్చిన వాళ్ళకు. కానీ మనోళ్ళ దిమాక్ అంతా వాడి బ్యాలెట్ పేపర్లను పొల్లు వేసి పడేసిండ్రు. కొందరు నా ఓటు నా పెన్ను తోట వేస్తాని ఎచ్చులకు పోయి చెల్లకుట వేసుకున్నారు. ఆన్సర్ పేపర్ మార్కులు దిద్దినట్టు నెంబర్లను రౌండ్ అప్ చేసుడు, టిక్కులు కొట్టుడు, ఆటోగ్రాఫులు చెక్కుడు, ఎల్ ముద్రలు వేసుడు. నువ్వే గెలుస్తావని కూడా రాసిరట ఉబ్బాగాని ఉత్తమ ఓటర్లు. రాంగ్, జీరో ఇవే కాకుండా దానిపైన కొన్ని సిగ్నల్స్ కూడా రాశారు అభ్యర్థులు. ఓమని చెప్పడం కావచ్చు, మీరు పార్టీ మారొద్దని చెప్పడం కావచ్చు, వాళ్ళు సైన్ చేయడం కావచ్చు. పిల్లలు పరీక్షలు రాసి టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బాగా అండర్లైన్ చేస్తారు, దాన్ని మేకప్ చేస్తారు, ఫుల్ మార్క్స్ పడతాయని. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే మా క్యాండిడేట్కి ఫుల్ మార్కులు ఇవ్వాలి అన్న ఉద్దేశంగా 1 పెట్టి ఓ సర్కిల్ పెట్టాడు, అది ఇన్వాలిడ్ అయిపోయింది. 1 పెట్టి ఓ టిక్ పెట్టాడు. అసలు 1 వేయకుండా 2 నుంచి స్టార్ట్ చేయడము, టిక్ పెట్టడము, కొంతమంది థంబ్ ఇంప్రెషన్ పెట్టడము. గింత డౌట్ ఉన్నా తీసి పక్కకు పెట్టిండ్రు. గిదేం తారీఖని పోటీ చేస్తున్న వాళ్ళు గరం అవుతున్నారు. బ్యాలెట్ వెనక ఏది రాసినా కానీ నీకేం సంబంధం, లేకపోతే ఒకటి గీత కొట్టినా కూడా కొన్ని రిజెక్ట్ చేస్తుండ్రు. దానికి అది లేదని, దానికి తూక పెట్టలేదని, అదని అని ఈ రకంగా. ఎమ్మెల్యే ఓట్లు అంటే లోపలికి పోగానే ఏళ్ళకి ఇంకు రుద్దుతారు, సాటుకు పోయి మిషన్ లో కట్టుకొత్తితే కథం. కానీ ఎమ్మెల్సీ ఓట్లకు పెద్ద కథ ఉంటది. ఎంతమంది నిలబడితే అంత పొడుగు బ్యాలెట్ పేపరు. కరీంనగర్ పట్టభద్రుల సీటుకు 56 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు 1 నుంచి 56 దాకా అంకెలు వేసుకుంటా పోవాలి. లేదంటే 1 వేయొచ్చు, 2 వేయొచ్చు, మన ఇష్టము. కరెక్ట్ చెప్పేటోళ్ళు లేక కన్ఫ్యూజ్ అయ్యారట చాలా మంది. ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. గిట్లున్నది కాబట్టి నిన్నటి కాంచెలు లెక్క పెడుతున్నా ఇంకా ఒడుస్తూనే లేదు. ఇప్పటికి అందిన మతలం మీదకెళ్ళి చూస్తే కాంగ్రెస్ నరేందర్ రెడ్డి, బీజేపీ అంజిరెడ్డి, బీఎస్పీ హరికృష్ణ నడుమ టగ్ ఆఫ్ వార్ ఉంది. మండలికి వచ్చేది ఎవరో తెలవాలంటే ఇంకో కొన్ని గంటలు పట్టేటట్టు ఉంది.